బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ జేడీయూల ఎన్డీఏ కూటమి వరుస అభ్యర్థుల ప్రకటనల తర్వాత ప్రచారం జోష్ పెంచింతే మహాగఠబంధన్లో ఉన్న ఆర్జేడీ కాంగ్రెస్లు పొత్తుల లెక్కలు తేల్చకుండానే అంతర్గత కలహాలతో కాకరేపుతున్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. బీజేపీ ప్రచారంలో దూసుకువెళ్తుంటే ఆర్జేడీ కాంగ్రెస్ సీట్ల లెక్కల్ని తేల్చుకోవడంలో తటపటాయిస్తూ ఉన్నాయి. ఆర్జేడీ కాంగ్రెస్ ను సంప్రదించకుండానే 143 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఓటర్ లిస్ట్ వివాదం ఈ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ మహాగఠబంధన్లో అంతర్గత కలహాలు పెరుగుతున్నాయి. ఆర్జేడీ కాంగ్రెస్ మధ్య దాదాపు 12 సీట్లలో అలయన్స్ పార్టీలు ఒకరినొకరు పోటీ పడుతూ ఉన్నారు. కొందరు టికెట్లు రాని నేతలు రోడ్లపై బైఠాయించి సొంత పార్టీపైనే కత్తులు నూరుతున్నారు. ఇప్పుడు బీహార్లో మరో పేరున్న పార్టీ కూడా అస్త్ర సన్యాసం చేసింది. అదే జార్ఖండ్ ముక్తి మోర్చా. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ కుట్రల కారణంగా తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వెల్లడించింది. కాంగ్రెస్ ఆర్జేడీ దీనికి కారణమని ఆరోపిస్తోంది. మహాగఠబంధన్ కూటమిలో భాగంగా తమకు సీట్లు దక్కకుండా ఆర్జేడీ కాంగ్రెస్ కుట్ర పన్నాయని జేఎంఎం ఆరోపిస్తోంది. ఇటు బీహార్లో మార్పు కోసం పనిచేస్తారన్న రాజకీయ వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎన్నికలకు ముందే కారు దించేశారు. తాను పోటీ చేయనున్నారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు కొంత అయోమయంలో ఉన్నారు. పైగా అభ్యర్థులను ప్రకటించి నామినేషన్లు వేసిన తర్వాత కూడా కొందరు వాటిని విత్డ్రా చేసుకుంటుండటంతో బీజేపీయే దీనికి కారణమని పీకే ఆరోపిస్తున్నారు.